ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మన వాళ్ళంతా బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను చాలా రోజులు అవుతుంది కదా మనం మాట్లాడుకోక. ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. లంచ్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే లంచ్ చేయలేదు ఇంకా. ఇప్పుడే స్టిచ్చింగ్ ఎండింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చేస్తాను. మీరు ఏం కర్రీ చేశారు? నేనైతే ఉలువ కట్టుచారు చేశాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఉలువ చారు అంటే చాలా ఇష్టం, టేస్ట్గా ఉంటుంది కదా. 2 టమాటాలు వేసేస్తే సూపర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి అందరూ నా సబ్స్క్రైబర్స్ అంతా సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఫ్రెండ్స్. నన్ను అందరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒకరికొకరం సపోర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా వీడియోస్ ఏమన్నా రాంగ్గా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ సర్చ్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు వచ్చింది నేను చేస్తాను. పాట తగ్గ పర్ఫార్మెన్స్ చెయ్యాలి, అట్లా చేస్తేనే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వయసుకు పాటకు సంబంధం ఏముంటుంది ఫ్రెండ్స్? టాలెంట్ తోటి సంబంధం. ఏ పాట అయినా పాట తగ్గ పర్ఫార్మెన్స్ ఉంటేనే దానికి ఒక లుక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. బాగుంటుంది ఆ స్టెప్స్. నేనైతే ఎన్నడూ కూడా బట్టి బట్టను ఫ్రెండ్స్. అలా చూస్తే ఇలా చేస్తాను అంతే. నాకు చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ అంటే, పాటలు అంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్. నేను పాటలలో కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టేదాన్ని తెలుసా ఫ్రెండ్స్. నాకు పాటలు ఆటలు అన్నిట్లలో పాల్గొందాన్ని. ఓకేనా ఫ్రెండ్స్? తప్పేంటి ఫ్రెండ్స్? వయసు తగ్గ సాంగ్ అనేది ఏముండదు. ఇష్టం వచ్చిన సాంగ్ తీసుకోవచ్చు. కాకపోతే పద్ధతిగా తీయాలి. కట్టు బొట్టు ఏదైనా పద్ధతిగా తీస్తే ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మరి